సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తెలంగాణ రాకుండా కొంచెం జాప్యం చేస్తుంది, ఆలస్యం చేస్తుంది, ఆలోచిస్తుంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే చేరారు రేవంత్ రెడ్డి గారు. టీపీసీసీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే అయ్యారు కదా. ఒక్కోసారి విధి విచిత్రమైంది ఇలాంటి చాలా విచిత్రమైంది. రాజకీయాలు అలా ఉంటాయండి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. రాజకీయాల్లో అన్ని సాధ్యమే అంటారు కదా, అసాధ్యం ఏమీ కాదు. చాలా విచిత్రమైన పరిణామాలు. టీడీపీ నుంచి కాంగ్రెస్ రావడం, టీడీపీ అంటేనే పక్క కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ, పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ నెగ్గుకు రావడం, ఇటు ప్రజల్లో కాదు అక్కడ ఉన్నటువంటి లీడర్లని అధిష్టానం అందరూ రేవంత్ తన చాయిస్ను సరైన టైంలో కాంగ్రెస్లోకి మారిపోవడం. ఏం నచ్చుతుంది రేవంత్ గారిలో మీకు? డైనమిజం, చేయాలనే కోరిక, ఏదన్నా పట్టుదల. మొండి పట్టుదల అంటారా, ఏమంటారు మీద దాన్ని? మొండి అనొచ్చు, కొంత పట్టు విడుపు కూడా ఉంది. లేకపోతే కాంగ్రెస్లో ఆ పదవి సాధ్యం కాదు. ఇప్పుడు చుట్టూ అట్మాస్ఫియర్ అయితే విపరీతంగా ప్రజలు ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే మనకి ఏదో పని అవుతుందేమో అనేది ఉంటుంది కదా. ఉంటుందిలేండి, ప్రజల్లో సహజంగా నాయకుడు అన్నప్పుడు పనులు అవుతాయని ముఖ్యమైన పదవిలో ఉన్న వాళ్ళకి వస్తారు. సో ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు అంటే బోల్డ్ అన్ని ఆటుపోట్లు ఉంటాయి. నేను ఎప్పుడు దాని పెద్ద ఆడంబరంగా తీసుకోలేదు. నాకేం పెద్ద ఉన్నట్టే ఉన్నా లేనట్టే ఉన్నా అంత దాని అంత పొంగిపోలేదు, కుంగిపోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అప్స్ అండ్ డౌన్స్. రాజకీయాలు అన్నీ చూస్తున్నాం కదండి. 60 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను. 15-16 సంవత్సరాల చేత మనకు జ్ఞాపకం ఉంటుంది కదా రాజకీయాలు. బోల్డ్ అని లోసు హైసు అన్ని అందరిది, రేవంత్ది, జయపాలరెడ్డిదే కాకుండా అందరి రాజకీయాలు ఉత్థాన పతనాలు. ఇలాంటి టైంలోనే చాలా వరకు మేము వాళ్ళకి వెళ్ళి మాట్లాడితే మా పనులు అవుతాయేమో అనుకున్నట్టుగానే ఆరోపణలు అనేవి ఉంటాయి, విమర్శలు ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని అవన్నీ లేకపోతే రాజకీయాలు కావు. ఇక సహజంగా విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్టుకోవడాలు ఎక్కువైపోయింది ఇప్పుడు. ఏమనిపిస్తుంది ఆ తిట్టుకోవడాలు? అవన్నీ నాకు నచ్చే విషయాలు కావు. సరిగా చెప్పాలంటే అసలు నచ్చదు. ఎందుకంటే మా అన్నగారి చూస్తూ వచ్చాం కదా, చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రభావం అంతా ఉంటుంది. సో ఇప్పుడు విమర్శలు, ఆరోపణలతో పాటుగా రేవంత్ రెడ్డి గారి మీద గతంలో వచ్చినటువంటి ఒక కేసు, ఓటుకు నోటు కేసు అనేది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవన్నీ కూడా రాజకీయాలు, కుట్రల్లో భాగమే. జైలుకి వెళ్ళొచ్చారు. ఆ టైంలో జైల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధపడవలసిన విషయం కదా. అడ్వర్స్ పబ్లిసిటీ, ఒకదానికి 1000 కల్పించి చెప్పడం. కుటుంబంలో అప్పుడు బాధగా ఉంటుంది. కూతురు కానీ, మనవరాలు కానీ, భార్య కానీ, వీళ్ళందరితో మనం షేర్ చేసుకోవాలి. అదే టైంలో నైమిషా పెళ్ళి కూడా అదొక విచిత్రమైన జరగడం. అప్పటికే పెళ్ళి కుదరడము, ఆ 15 రోజుల ఎంగేజ్మెంట్ ముందే ఈ కేసు జరగడం. ఆ తర్వాత మీ మీద కూడా అలాంటి ఆరోపణలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు బినామీలాగా ఉన్నారు అనే ఒక మాట కూడా వచ్చింది కదా, మీ మీద కేసులు పెట్టాలి అనే దాకా కూడా వెళ్ళింది కదా. కేసులేం పెట్టలేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడు ఆయన కేంద్రంగా నా మీద కూడా వచ్చారు, నా దగ్గరికి కూడా వచ్చారు. అన్ని రికార్డ్స్ చేశారు. రైడ్ జరిగింది, అన్ని రికార్డ్స్ అన్ని సెర్చ్ చేశారు. కొన్ని నోటీసులో వచ్చారు. ఇంకా అవి అపీల్స్లో ఉన్నాయి, తేలలేదు, క్లోజ్ అవ్వలేదా? లేదు. కొన్ని ఉన్నాయి, కొన్ని తేలిపోయాయి, కొన్ని నడుస్తున్నాయి ఇంకా. సో దీంతో పాటుగా ఎన్ని అవమానాలు ఇవన్నీ పడాల్సి ఉంటుందో, బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరింపులకు గురి చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ మనకేం పెద్ద ఎఫెక్ట్ చేయలేదు, అవేం చేయలేదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు అంటే ఆ పవర్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం అనే దాంతో పాటుగా ఈ పని కొంచెం చేసి పెట్టండి, రికమెండ్ చేయండి అంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. అవును, ఉంటుంది, సహజం కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర కాదు, మంత్రి దగ్గర కాదు, చిన్న ఎమ్మెల్యే దగ్గర
పని వాళ్ళకు కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి లొంగి ఉండే సమాజం ఇది. అవును. వాళ్ళ దగ్గర పనులు అవుతాయని. కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి, ఎంపీ ఏది ఉన్నా కానీ మొదటి నుంచి ఆ పని ఈ పని చేసి పెట్టండి అని వస్తూనే ఉన్నారు. అది మాకు మా అన్నకాలం నుంచి అలవాటైంది. కొద్దిగా మా అన్నకాలం ఉన్నప్పుడు అంత ప్రెషర్ నా మీద ఉండేది కాదు. ఆయన నేను వేరు కాదు కాబట్టి, నాకు తెలిసిన వాళ్ళు ఆయనకు తెలిసిన వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి. ఇప్పుడు అల్లుడనే వరకు కొద్దిగా తేడా ఉంటుంది. ఆయనకు తెలిసిన వాళ్ళంతా నాకు తెలియదు, నాకు తెలిసిన వాళ్ళంతా వాళ్ళకి తెలియదు. ఊరి వాళ్ళు, నియోజకవర్గం వాళ్ళు వస్తుంటారు. ట్రాన్స్ఫర్లని, ముఖ్యంగా ఉద్యోగాలని, పోస్టింగులు, ఇవి ఉండే ఇబ్బందులు ఎక్కువ. ముఖ్యంగా ఈ పైరవీలు చేయించుకోవాలి, మీరు కొంచెం రికమెండ్ చేయండి పద్మారెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీరు? ఇబ్బంది ఉంటుంది, కొన్ని తప్పవు, కొన్ని చేస్తుంటాం. కానీ రోజు కూడా నేను పోయి ఇదే పని పెట్టుకుంటే పెట్టుకోలేను కదా, అది అర్థం చేసుకోవట్లా. రోజు మాట్లాడుకుంటారు కదండి, మీ అల్లుడే కదండి, అమ్మాయి కన్నా సహజం కదా, ప్రజల్లో అభిప్రాయం ఉండడం సహజమే. కానీ ఆయన బిజీ షెడ్యూల్కు నేను పోను. అసలు మా ఇంట్లో నేను హాయిగా ఉంటాను అంతే. కొంచెం గీతమ్మ కన్నా చెప్పండి అనేవాళ్ళు అందరూ ఉంటారు. గీతమ్మని రేవంత్ని తేడా చూడరు కదా, సహజం అది. వాళ్ళకైనా రోజు ఎన్నేం చెప్తాం. ఏంటి ఇదే పని పెట్టుకుని మా మామయ్య అనుకుంటాడా లేదా? ఖచ్చితంగా వస్తుంది కదా. అట్లా మనము ఓ పరిధి మించి చెప్పలేము. నేను కూడా పరిధి దాటి వెళ్ళాను. ఎప్పుడు మీరు లాస్ట్ టైం రేవంత్ గారితో మాట్లాడింది? రోజు మాట్లాడతారా? ఫోన్లోనా? ఫోన్లో చాలా తక్కువ. మా మనవాడిని చూస్తానికి వెళ్తాను, ముని మనవాడిని ఎక్కువ. నైమిషా కొడుకుని అంతే. ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయింది రేవంత్ ఇంటికి వెళ్ళడం. అప్పుడు మాట్లాడతాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు రేవంత్ గారు? ఒకసారి వచ్చారు సీఎం అయిన తర్వాత. ఇంకా తర్వాత ఇంకేం రాలే, తీరికే లేదు ఆయనకి. ఇప్పుడు సీఎం కాకముందు అల్లుడు రాచమర్యాదలు, సీఎం అయిన తర్వాత అల్లుడు రాచమర్యాదలు, దాంట్లో ఏం మార్పు లేదండి. ఏం మార్పులు ఉంటాయి? కాకపోతే ఇంటి చుట్టూ మాత్రం ఎట్లా సీఎం అయినా ఎంపీ అయినా అల్లుడే అంతే. అల్లుడికి కాస్త మర్యాద ఎక్కువనే ఉంటది కదా, కొడుకు కాదు కదా. కూతురికి అల్లుడికి తేడా ఉంటుంది. అంటే మనకి ఒక తెలుగులో సామెత ఉంది, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు. ఆయనకు కూడా వర్తిస్తుంది, ఆయనకు కూడా కొంతవరకు వర్తిస్తుంది. కొడుకు అంత కాకపోయినా అల్లుడు అంటే ఇక ఇంటివాడికి ఒకటే సమానం. కాకపోతే ఇప్పుడు ఒక సీఎం హోదాలో అల్లుడు మామగారి ఇంటికి వచ్చినప్పటికీ చుట్టూ మాత్రం ప్రోటోకాల్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ అడావిడి ఉంది. ఒకసారి వచ్చారు కదా, మా అమ్మాయి వచ్చినా అడావిడి ఉంటుంది, పోలీస్ వెహికల్ ఉంటుంది, సెక్యూరిటీ, సీఎం అంతా ఉంటుంది. వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు 3-4 గంటల ముందే సెక్యూరిటీ చుట్టుపక్కల వచ్చి ఉన్నారు. అప్పుడు ఇంట్లోకి పని వాళ్ళని కాదు కదా, అసలు ఎవరిని కూడా రానివ్వరు కదా ఆ టైం. చెకప్ చేశారు, వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా చేశారు, సెక్యూరిటీ చెక్ చేశారు. ఇంత హడావిడి బదులు నేనే అక్కడికి వెళ్తే అయిపోతుంది అనిపిస్తుంది. ఇంటికి పిలుచుకోవడం ఆనందం. మీరు రోజు వెళ్తానే, వారానికి 10 రోజులకు వెళ్తానే ఉన్నాం కదా. అవును, ఇంటికి పిలుచుకోవడం అత్తగారికి ఆనందం ఉంటుంది కదా, భోజనం పెట్టాలి, ఏదో చేయాలి, అది. సో ఏ పండుగకు వచ్చారు అలా ఇంటికి పిలుచుకోవడం? అంటే ఫంక్షన్ పండుగకి అయితే రాలేదండి, ఒక రోజు వచ్చారు అంతే. అది కూడా ఎన్నోసార్లు అడగ్గా అత్తగారు వచ్చారు, నేను ప్రత్యేకించి ఇబ్బంది పెట్టదలుచుకోలే. సో పండగకో లేకుండా మీరు చెప్పినట్టుగా ఇంటికి ఆడబిడ్డను పిలుచుకోవాలి, అల్లుడు రావాలి, పండగ ఫంక్షన్. మా అమ్మాయి వస్తుందిలేండి, 10 రోజులకు వారానికి వస్తుంది. లేకపోతే మీరే చూడాలనిపించడం? నేను వెళ్తూనే ఉంటాను, మనవడి కోసం ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే తక్కువ వెళ్తాను. నేను అంతకుముందు తక్కువ వెళ్ళేవాడిని, ఇప్పుడు వీక్లీ వన్స్ కంపల్సరీ అట్లా. చిన్నవాడు కదా, మనమే వెళ్ళాలి. చిన్నవాడైనా పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి చాలా మనకు ఆయన సీఎం అయినా మన ఇంటికి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు.